of you. Respected all our dignitaries, GMHR sir, U. Srinivasarao sir, PS Madam, Sushila Madam garu, PTA Chairman Hari sir, and our school beloved principal Manmohan sir. ఇంత అతి సుందరమైన వేదిక ఇది డాక్టర్ NTTPS వారు ఇచ్చిన కానుక. మీరందరూ ఐక్యంగా నిలబడాలి మా వెనుక, మీ ఆశీస్సులు ఎలవేళలా ఉండాలనే మా కోరిక. అందుకే ఈరోజు ఈ పదవి విరమణ వేడుక. మా ప్రిన్సిపల్ సార్ వేల మందికి చేస్తున్నారు మేలు, రాబోయే భవిష్యత్తుకు ఒక సవాలు. మా గురువుల సేవలతో పొందాలి ప్రయోజనాలు, గురువులకు పలకాలి నీరాజనాలు. ఈ బడి అభివృద్ధికై పాటుపడుతున్నారు మా ప్రిన్సిపాల్ సార్. ఈరోజు పదవీ విరమణ పొందుతున్న శ్రీమతి లక్ష్మీనరసింహ మేడం గారి పదవీ విరమణ అభినందన సభకి హాజరైన వారందరికీ సరస్వతికి వందనం. మేడం గారు తన 25 సంవత్సరాల ఉద్యోగ ప్రస్థానంలో వారి విజయాల పరంపర గూర్చి, వారి బోధన, భాషాబోధన, రాజభాష గురించి 4 వాక్యాలు చెప్పబోతున్నాను. రాజభాషను బోధించిన ఈ రాణిగారి గురించి, రాజభాషను బోధించిన ఈ రాణిగారి గురించి వారి పదవి విరమణ సందర్భంగా 4 మాటలు. మందార మకరంద బిందు బృంద రసస్తందనవగు అక్షర కుస్మార్పణ. మేడం గారి హిందీ ప్రస్థానం వారికి తెచ్చింది పరిపూర్ణ స్థానం. మేడం గారి హిందీ ప్రస్థానం వారికి తెచ్చింది పరిపూర్ణ స్థానం. మీ రాజభాష రాజస్థానికి ఈ ఉపాధ్యాయ విద్యార్థి జనం పడుతున్నది నిరాజనం. మీ రాజభాష రాజస్థానికి ఉపాధ్యాయ విద్యార్థి జనం పడుతున్నది నిరాజనం. ఇంతకన్నా ఏమున్నది గురువా మీకు ప్రయోజనం, ఇంతకన్నా ఏమున్నది గురువా మీకు ప్రయోజనం. పాఠశాల అంటేనే చదువులకు విరిసిన గంధం, పాఠశాల అంటేనే చదువులకు విరిసిన గంధం. విద్యార్థులతో పెంచుకున్నారు చక్కని అనుబంధం. పాఠశాల అంటేనే చదువులకు విరిసిన గంధం, విద్యార్థులలో పెంచుకున్నారు చక్కని అనుబంధం. వారు హిందీ భాషను ఎలా బోధించారంటే, హిందీని మకరందిని పిల్లల మదిలో పదిలం చేశారు, ఇంపుగా వినసొంపుగా పదాల అల్లికనిచ్చారు. హిందీని మకరందిని పిల్లల మదిలో పదిలం చేశారు, ఇంపుగా వినసొంపుగా పదాల అల్లికనిచ్చారు. హిందీకి పునాదులేశారు, భాషకు ప్రాణం పోశారు. హిందీకి పునాదులేశారు, భాషకు ప్రాణం పోశారు. మేడం గారు హిందీ స్పెషలిస్ట్ కాబట్టి హిందీ వారికి జీవనది. మీ పదవి విరమణకు ఆసన్నమైన తరుణం ఇది. ఈ అవకాశం కల్పించిన విజ్ఞులకు, రసజ్ఞులకు నా కృతజ్ఞతలు తెలియజేస్తాను.